తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ పై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పాలసీ డాక్యుమెంట్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా 3 రీజియన్లను విభజించుకోవాలన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏ రంగం అభివృద్ధి చెందాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులకు వివరించారు సీఎం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, పోర్ట్ కనెక్టివిటీ ముఖ్యమైనవి అధికారులతో చర్చించారు. సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్లో స్పష్టత ఉండాలన్నారు. తెలంగాణ పాలసీ భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పాలసీ పారాలిసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ పై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పాలసీ డాక్యుమెంట్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా 3 రీజియన్లను విభజించుకోవాలన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏ రంగం అభివృద్ధి చెందాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులకు వివరించారు సీఎం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, పోర్ట్ కనెక్టివిటీ ముఖ్యమైనవి అధికారులతో చర్చించారు. సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్లో స్పష్టత ఉండాలన్నారు. తెలంగాణ పాలసీ భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పాలసీ పారాలిసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం. బీసీ కోటాపై ప్రధాని టైం కేటాయిస్తే సీఎం అధ్యక్షతన కలిసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రులు. బీసీ బిల్లు ఆమోదం కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలన్నారు. అసలు బీసీ రిజర్వేషన్లు తగ్గించి తడి బట్టతో బడుగుల గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. కొత్త థర్మల్ ప్లాంట్పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రులు.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 9వ షెడ్యూల్లో సవరణ తప్పనిసరన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలన్నారు బట్టి. ప్రధాని సమయం కేటాయిస్తే సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అటు పార్లమెంటు సెషన్స్ లో ఎంపీలు అడిగిన సమాచారం గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు బట్టి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్ శాఖ, జీఎస్టీ సహా ఇతర కీలక రంగాల పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం. ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టాలనే ధోరణి ప్రతిపక్షాల్లో కనిపిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. పొల్యూషన్ ఇండస్ట్రీలను ఓఆర్ఆర్ బయటకు పంపేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాంధీ భవన్లో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ నగరం కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని. ఇది ఇప్పటి పాలసీ కాదు, ఆకస్మికంగా సడన్ గా తీసుకునే నిర్ణయం కాదు. ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి, లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుండొచ్చు. కానీ ఇదంతా పూర్తిగా అబద్ధాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ కరప్షన్ చేసిందని కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందన్నారు. ప్రజల మనసులనేమో ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిందో టీఆర్ఎస్ పార్టీ, దీని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి. అన్ని చోట్ల కూడా చాలా మంచి స్పందన ఉంది. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి ఇదొక ఇండికేషను. అబద్ధాలకు అంబాసిడర్ గా మారిన కేటీఆర్ బీసీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. అసలు బీసీ రిజర్వేషన్లు తగ్గించి తడిబట్టతో బడుగుల గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. 2019లో అప్పటి కేసీఆర్ సర్కార్ బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 22%కి తగ్గించిందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ గొంతు కోసింది ఎవరు? మీరు గొంతు కోసారు. బీసీ కులగణనను చేపడుతుంటే మీరు అవమానించారు. మీరు కడుపు నిండా కత్తులు పెట్టుకొని బీసీ రిజర్వేషన్ 42% కాకూడదని కలలు కానీ ఇవాళ అడుగడుగున అడ్డంకు సృష్టించింది మీరు. మళ్ళీ ఏదో రాజకీయం, ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వెనుక ఉన్న బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. బలహీన వర్గాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% రిజర్వేషన్లు ఇవ్వొద్దని కోర్టులు కొట్టేస్తుంటే బీజేపీ నేతలు పండగ చేసుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. అటు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బీసీ బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% మంది మొత్తం హిందువులే కదా అని ప్రశ్నించారు. హిందువుల కోసమైనా 42% బిల్లును తెచ్చేలా చూడాలన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ వారు మీ దగ్గర బిల్లు ఉంది, మాది, మీరు ఆ బిల్లు పాస్ చేయించండి. కిషన్ రెడ్డిని మాట నడవనిస్తున్నాడా కేసీఆర్ గారు, వాళ్ళిద్దరు కలిసి నిన్ను గొంతు ఇప్పరిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ 42% బీసీలు ఉన్న హిందువులే నాయన, మళ్ళీ ఇన్నేమని అనుకొని పరిశాన్ అయ్యావు. హిందువులే కాబట్టి వాళ్ళ కొరకన్నా కొట్లాడిన ఆయన. ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ముందుగానే పసిగడతాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలతో మానవులతో పాటు జంతువులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. నగరంలో యానిమల్ ఇంక్లూసివ్ డిజాస్టర్ రిస్క్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి బార్డర్లో సునామీ వచ్చినప్పుడు మనుషులకు జరిగిన నష్టం కంటే పశువులకు జరిగిన నష్టం కొంత తక్కువ ఉంది. ఎందుకని మనం కొంత లోతుగా అధ్యయనం చేస్తే ప్రకృతి వైపరీత్యాన్ని పసిగట్టే శక్తి ప్రకృతి దేవుడు పశువులకే ఇచ్చాడు, తెలుగులో మనుషులకు ఇవ్వలేదని తెలిసింది. తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంలో ఆర్ఎండ్బీదే కీలక పాత్ర అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్స్ప్రెస్ వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్ట్లు తెలంగాణ అభివృద్ధిలో కీలకం కానున్నాయన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బీ హెడ్ ఆఫీసులో జరిగిన విజన్ 2047పై రివ్యూ చేశారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కాగా మరికొన్ని ప్రాంతాల్లో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామినేషన్లు తిరస్కరించారు, ఎన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయి అనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీలు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలోని అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీగూడాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా పరిధి 166 గ్రామాల్లో వార్డు పదవులకు తొలి రోజు నామినేషన్లు స్వీకరించారు. కుమ్రంభీం జిల్లా పరిధి 114 గ్రామాల్లో 944 వార్డు పదవులకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దోపిగూడ, మోహన్గూడ ప్రజలందరూ కలిసి కోవా రాజేశ్వర్ను ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని 318 గ్రామాలకు 2 మినహా 316 గ్రామాల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3-4 గ్రామాలకొక్క క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి తొలి రోజు నామినేషన్లు స్వీకరించారు అధికారులు. నామినేషన్ల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు సిపి గౌస్. నామినేషన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు సిపి గౌసాలం. కరీంనగర్ రూరల్ మండలంలో మొత్తం 5 క్లస్టర్లు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 14 గ్రామ పంచాయతీలు. దీంట్లో సర్పంచులు మరియు వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించబడతాయి. అన్ని సెంటర్లలో కూడా మనకు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు స్థానిక పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా సమన్వయం చేసుకుని జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో కోరుట్ల, మెట్పల్లి, కదలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, భీమారం మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ అర్బన్, రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 5 మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్లస్టర్లలో మనకు 5 ఆర్ఓలను నియమించడం జరిగింది. వారికి సపోర్టుగా ఏఆర్ఓలు కూడా ఉన్నారు. వీరికి మనం అన్ని నామినేషన్ సంబంధించిన మెటీరియల్, నామినేషన్ పత్రాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్, తర్వాత పూర్తి మెటీరియల్ వారికి అందజేయడం జరిగింది. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ జిల్లాలో తొలి రోజు నామినేషన్లు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లోని 1683 గ్రామ పంచాయతీలకు 14,776 వార్డులకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక నామినేషన్ల కోసం ప్రతి మండలంలో క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు వరంగల్ కలెక్టర్ సత్యశారద. అభ్యర్థులు వారి క్లస్టర్లో సూచించిన పంచాయతీలలో నామినేషన్ వేయాలని సూచించారు కలెక్టర్. ఈ క్లస్టర్స్ అనేవి మనం ఎలా ఏర్పాటు చేసామంటే 2-3 గ్రామ పంచాయతీని క్లబ్ చేసి ఒక క్లస్టర్ అవింది. సో అలా 29 క్లస్టర్స్ ఇన్ దీస్ 3 మండల్స్, 91 జీపీస్ ఉన్నాయి ఈ 3 మండలాల్లో. వీటిని క్లస్టర్ వారీగా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆర్ఓ, ఏఆర్ఓ అక్కడ అవైలబుల్ ఉండేటట్టు గ్రామ పంచాయతీ వారీగా ఆ క్లస్టర్లో అక్కడ మనం ఈ నామినేషన్స్ అనే పేపర్స్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు ఉండగా 566 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతగా ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లోని 192 పంచాయతీ సర్పంచ్ పదవులు, 1740 వార్డులు ఉన్నాయి. నామినేషన్లు వేసే అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు కలెక్టర్ అనుదీప్ దిరుశెట్టి. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 7 మండలాలు ఉన్నాయి. మేజర్గా మదిర నియోజకవర్గంలోని 4 మండలాలు, రఘునాథపాలెం, ఖమ్మం కాన్స్టిట్యున్సీలోది మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంటున్నాయి. సో దాదాపు 192 గ్రామ పంచాయతీలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని 4 గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. రుద్రంగి మండలం వీరునుతండా సర్పంచ్గా గూగులోతు మంజుల, గైదుగుట్ట తండా సర్పంచ్గా ఇస్లావత్ కిషన్, చింతామణి తండా గ్రామ సర్పంచ్గా గూగులోతు సింధూజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రూప్లా నాయక్ తండాలోనూ గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకున్నారు. మొత్తం 8 తండాల్లో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్గా కొడప శ్రీరామ్, ఉప సర్పంచ్ ముండే మోహనరావును గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీపీ ఏర్పడినప్పటి నుంచి ఫస్ట్ ఇంతకు ముందు మొట్టమొదటిసారిగా ఎన్నుకున్నది ఏకగ్రీవంగా సర్పంచ్, ఉప సర్పంచ్. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్
కుమార్ దీపక్ తొలి రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరించామన్నారు. జిల్లాలో మొత్తం 306 గ్రామ పంచాయతీలు 2680 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మన జిల్లాలో టోటల్ 306 జీపీ ఉన్నాయి అండ్ టోటల్ 2680 వార్డ్స్ ఉన్నాయి. సో దానిలో 3 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో జన్నారం మండల్, దండేపల్లి మండల్, లక్షటిపేట్ మండల్ అండ్ హాజీపూర్ మండల్కి 90 జీపీ. పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్ ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తడి బట్టతో గొంతు కోశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడిక తీసి సాగునీరు అందించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 42% కాకుండా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ భవన్లో కల్వకుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. జనవరి నుంచి పార్టీని సంస్థగతంగా బలోపేతం చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17, అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 29న జరిగే దీక్షా దివాస్ లేకుంటే డిసెంబర్ 9న ప్రకటన ఉండేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ పై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రేవంత్ గ్యాంగ్ కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు హరీష్ రావు. కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడికను తీసివేసి సాగు భూములకు నీరందించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజాం సాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం, నిజాం సాగర్ ప్రాజెక్టులను సందర్శించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో కేవలం 1 లక్ష ఎకరాకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కవిత. ఒరిజినల్ గా 3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సింది ఇవాళ రాకుండా అయిపోయింది, ఎందుకంటే మట్టి కూరుకపోవడంతో. సో డ్రెడ్జింగ్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే వేరే ప్రాజెక్టులలో చేపడుతుందో అన్నిటికన్నా ఎక్కువ తక్షణ అవసరం నిజాం సాగర్లో ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో డ్రెడ్జింగ్ చేయాలి, దాంతో మట్టి తీయాలి. ఆ తీసినటువంటి మట్టిని కూడా దాన్ని ఏదో కమర్షియల్గా అమ్మడం కాకుండా తీసినటువంటి మట్టిని కూడా రైతులకు ఇవ్వాలి, పనికొచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, గ్రామాలను బలోపేతం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంపై నిందలు వేయడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఆ పార్టీకి బుద్ధొస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలు సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ రావిర్యాలలో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్ గా ఎదిగిందని చెప్పారు. ఇక బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందన్నారు బీజేపీ నేతలు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను ఆశల పల్లకి ఎక్కించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ. భారత యువశక్తికి స్కైరూట్ గొప్ప ప్రతీక అన్నారు. హైదరాబాద్ రావిర్యాలలో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 ను ఆవిష్కరించారు. అంతరిక్ష రంగంలో ఇదొక మైలురాయన్నారు. జెన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. भारत के स्पेस सेक्टर में ऐतिहासिक रिफॉर्म्स किए. सरकार ने स्पेस सेक्टर को प्राइवेट इनोवेशन के लिए ओपन किया. नई स्पेस पॉलिसी तैयार की गई. हमने स्टार्टअप्स को, इंडस्ट्री को इनोवेशन के साथ जोड़ने का प्रयास किया. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలు సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్ గా ఎదిగిందన్నారు. అంతరిక్షంలో ప్రయాణించే స్థాయి నుంచి అంతరిక్ష రంగాన్ని ముందుండి నడిపించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. 70,000 కోట్ల విలువైన భారత స్పేస్ అకాడమీ 2033 నాటికి 4 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. These now are not just dreams but is a clear career goals and are now within the reach and achievable for every young Indian. India's space station by 2035, the Gaganyaan mission aims to send Indian astronauts into orbit aboard a made in India spacecraft by 2027. బీసీలకు కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు తడిగుడ్డతో బీసీల గొంతు కోశారన్నారు. బీసీలకు న్యాయం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే లేదన్నారు లక్ష్మణ్. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రకంగా బిల్లులు, జీవోలు, ధర్నాలు ఇదంతా కూడా బీసీలను మయమరిపిస్తే అమాయకులు కొంతమంది పాపం నమ్మి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసి కొనియాడారు, నెత్తికెత్తుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 ఆర్ఓబీలు పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు ఎంపీ అరవింద్. రైల్వే పనులకు నిధులు విడుదల చేయడంపై డిప్యూటీ సీఎం బట్టికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు ఒక పొలిటికల్ డ్రామా అన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, వాటి కోసమే సర్కార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పక్కన పెట్టి ఎన్నికలు పెడుతుందని చెప్పారు. ఇది మొత్తం డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనను కూడా కలుపుతున్న అధ్యక్షుడుగా 40% ఇస్తాం, 50% ఇస్తామంటే 20-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే వాళ్ళకి. అయ్యప్పమాల వేసుకున్న పోలీసులపై ఉన్నతాధికారులు ఆంక్షలు పెట్టడంపై ఆందోళన చేపట్టారు బీజేవైఎం నేతలు. లక్డీకపూల్లోని డీజీపీ ఆఫీస్ దగ్గర నిరసనకు దిగారు. డీజీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అడిషనల్ డీజీపీని కలిశారు నేతలు. మాల వేసుకున్న ఓ ఎస్ఐకి మెమోరాండం ఇవ్వడంపై విచారణ జరపాలని కోరారు. రైట్ వింగ్ భావజాలం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం కలిగిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో జర్మనీ డెలిగేట్స్ భేటీ అయ్యారు. స్వేచ్ఛ, న్యాయం, ఐక్యత సిద్ధాంతాలతో పనిచేసే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రోగ్రెసివ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నట్లు భట్టి చెప్పారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలోనే హైదరాబాద్లో భారత్ సమ్మిట్ను సక్సెస్ఫుల్గా నిర్వహించినట్లు తెలిపారు భట్టి విక్రమార్క. అటు జర్మనీ సాంకేతికతను, పారిశ్రామిక అభివృద్ధిని భారత్ ఆహ్వానిస్తుందన్నారు. జర్మనీతో పనిచేసేందుకు తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపుతోందన్నారు భట్టి విక్రమార్క.